హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం స్మాల్ బిజినెసెస్కి కొన్ని లీడ్ జనరేషన్ స్ట్రాటజీస్ ఏంటో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో మనం లీడ్ జనరేషన్కి వెళ్ళేటప్పుడు మనకి ఏంటంటే మెయిన్గా టూ సోర్సెస్. సో లైక్ ఒకటి కంటెంట్, రెండు పెయిడ్ అడ్వర్టైజింగ్. సో ఈరోజు వీడియోలో మనం అవేంటి ఇన్డెటెల్గా డిస్కస్ చేసుకుందాం. సో కంటెంట్లో చూసుకుంటే మీరు ఫస్ట్ ఇంప్లిమెంటబుల్ స్టెప్ ఏంటంటే మీ యొక్క వెబ్సైట్ తోటి బ్లాగింగ్. ఫ్రెండ్స్, బ్లాగింగ్ అనేది మీకు లాంగ్ టర్మ్లో అదేవిధంగా వెరీ ఎఫెక్టివ్గా మంచి ఆర్ఓఐ తీసుకొచ్చే మార్కెటింగ్ ఛానల్ అని చెప్పొచ్చు. సో ఈ బ్లాగింగ్లో ఏంటంటే మన వెబ్సైట్ చాలామంది చేసేది ఏంటంటే 5 phases వెబ్సైట్ అనేది స్టార్ట్ చేస్తారు. లైక్ అబౌట్ పేజు, కాంటాక్ట్ పేజు, సర్వీసెస్ పేజు, ఈ విధంగా 5 phases వెబ్సైట్ స్టార్ట్ చేసి అలా ఉంచేస్తారు. బట్ అది కరెక్ట్ స్ట్రాటజీ కాదు. సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీ యొక్క వెబ్సైట్ వర్డ్ ప్రెస్తో బిల్డ్ అయ్యి ఉంటే మీరు ఇమీడియట్గా బ్లాగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. లేదా మీ వెబ్సైట్ అనేది జస్ట్ కస్టమ్ HTMLతో క్రియేట్ అయ్యి ఉంటే మీరు జస్ట్ వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసి మీరు వర్డ్ ప్రెస్ తోటి బ్లాగింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇందులో ఏంటంటే మీరు రెగ్యులర్గా అంటే వారానికి ఒకటనో లేదా రెండనో లేదా డైలీ ఒకటనో యాజ్ పర్ యువర్ టైం షెడ్యూల్గా క్వాలిటీ ఆర్టికల్స్, ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్స్ మీ యొక్క వెబ్సైట్లో ప్రొడ్యూస్ చేస్తే యూజర్స్ వాటిని గూగుల్ ద్వారా ఫైండ్ అవుట్ చేసి మీ యొక్క వెబ్సైట్కి అనేది వస్తారు. సో వన్స్ యూజర్స్ మీ వెబ్సైట్కి వస్తున్నారు, రోజుకి 100 మెంబర్స్ లేదా 1000 మెంబర్స్ 10,000 బేస్డ్ ఆన్ యువర్ ర్యాంకింగ్స్, దీని ప్రకారంగా యూజర్స్ వస్తున్నారు అనుకోండి. అటువంటిప్పుడు మీరు వాళ్ళకి ఏదైనా ఒక ఫ్రీ రిసోర్స్ లైక్ ఈబుక్ కానీ, లేకపోతే స్మాల్ చెక్ లిస్ట్ కానీ, లేకపోతే చిన్న మినీ వీడియో కోర్స్ కానీ క్రియేట్ చేసి ఫ్రీగా ప్రొవైడ్ చేసి రిటర్న్గా వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ నెంబరు అదేవిధంగా ఈమెయిల్ ఐడి మీరు కలెక్ట్ చేయొచ్చు. ఈ విధంగా మీరు మీ యొక్క వెబ్సైట్ ద్వారా ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్స్ రైట్ చేసి యూజర్స్ దగ్గర కాంటాక్ట్ డీటెయిల్స్ అని మీరు పొందొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇందులో ఓన్లీ మీ వెబ్సైట్లోనే కంటెంట్ రైట్ చేయకుండా రెలవెంట్ బ్లాగ్స్ ఉంటాయి కదా ఆల్రెడీ మార్కెట్లో. మీది డిజిటల్ మార్కెటింగ్ బ్లాగ్ అయితే మార్కెట్లో ఆల్రెడీ లాట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ బ్లాగ్స్ ఉంటాయి. అటువంటి బ్లాగ్స్ ఫైండ్ అవుట్ చేసి అందులో గెస్ట్ పోస్టింగ్ చేస్తే మీ యొక్క బ్లాగింగ్ ఏమిని ఆఫ్ పేజ్ SEO ద్వారా అంటే లింక్ బిల్డింగ్ ద్వారా నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్ళచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి సోషల్ మీడియా మార్కెటింగ్. మనకు సోషల్ మీడియా మార్కెటింగ్ కూడా ఈ లీడ్ జనరేషన్ స్మాల్ బిజినెస్ చాలా ఎఫెక్టివ్గా వర్కౌట్ అవుతుంది. మీరు చేయాల్సింది ఏంటంటే మనకి పాపులర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినా ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, ట్విట్టర్, లింక్డ్ఇన్ వీటిల్లో ప్రొఫైల్స్ ఓపెన్ చేసి ఫేస్బుక్లో అయితే మీరు పర్సనల్ బ్రాండింగ్ అయితే పర్సనల్ ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి. లేదా మీరు కంపెనీకి అయితే పేజ్కి వెళ్ళండి. వీటిలో మీరు ప్రొఫైల్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో రెగ్యులర్గా మీరు కంటెంట్ ఇవ్వాలి. లైక్ పోస్టర్స్ అవ్వచ్చు, లేకపోతే వీడియో కంటెంట్ అవ్వచ్చు. వీటిలో మీరు రెగ్యులర్గా కంటెంట్ ఇస్తూ యూజర్స్కి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తే మీకు ఏంటంటే రెగ్యులర్గా ఈ విధంగా కంటెంట్ ఇవ్వడం వల్ల మీ యొక్క ఫాలోయింగ్ బేస్ పెరుగుతుంది. యూజర్స్కి డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటే మిమ్మల్ని ఎంక్వైరీ చేస్తారు. దీని ద్వారా కూడా మీరు లీడ్స్ అనేది జనరేట్ చేయొచ్చు. ఈ గేమ్ను కూడా మీరు ఫాస్ట్ చేయడం కోసం మనకి యాడ్స్ ఉన్నాయి. లైక్ ఫేస్బుక్లో చూడండి, ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్, ట్విట్టర్ యాడ్స్, లింక్డ్ఇన్ యాడ్స్, మనకి ప్రతి ప్లాట్ఫామ్లోనే యాడ్స్ ఉన్నవి. వీటి ద్వారా ఏంటంటే మన యొక్క ఈ యొక్క వర్క్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మన ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము అదేవిధంగా లింక్డ్ఇన్ వీటిలో మనకి సెపరేట్గా లీడ్ జనరేషన్ క్యాంపెయిన్స్ ఉన్నాయి. అంటే డైరెక్ట్గా మనం యాడ్ రన్ చేసి అక్కడి నుంచి యూజర్స్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అని మనం ఒక ఎక్సెల్ షీట్లో పొందొచ్చు. అటువంటి క్యాంపెయిన్స్ కూడా మనం రన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే గూగుల్ యాడ్స్. మనకి ఈ గూగుల్ చూసుకుంటే సెర్చ్ ఇంజిన్ కాబట్టి యూజర్స్ సెర్చ్ చేసేటప్పుడు మనకి యాడ్ PPC యాడ్స్ అంటారు, పే పర్ క్లిక్కర్ సెర్చ్ యాడ్స్ రన్ చేస్తే మనకి బెటర్గా లీడ్స్ వస్తాయి. మనం ఏంటంటే సెర్చ్ యాడ్స్లో ఏంటంటే మనం యూజర్స్కి మన ల్యాండింగ్ పేజ్కి కానీ, లేకపోతే మనం ప్రొవైడ్ చేసే ఫ్రీ ఈబుక్ లీడ్ మ్యాగ్నెట్ అంటాం దానికి కానీ, లేకపోతే ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్స్ కానీ యూజర్స్ని డ్రైవ్ చేస్తే అక్కడి నుంచి మనం మన యొక్క వెబ్సైట్లో బ్యూటిఫుల్ పాపప్స్ క్రియేట్ చేయడము, లేకపోతే మన యొక్క వెబ్సైట్కి వచ్చి విజిటర్స్ని పర్టికులర్ ల్యాండింగ్ పేజ్ డైవర్ట్ చేయడం, ఈ విధంగా మనం లీడ్స్ అనేది జనరేట్ చేయొచ్చు. మెయిన్గా మీరు మీ యొక్క స్మాల్ బిజినెస్ అవ్వచ్చు, అటు రియల్ ఎస్టేట్ చూసుకున్నా లేదా ఏ బిజినెస్ కేటగిరీ చూసుకున్నా మీరు చేయవలసింది ఏంటంటే ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసి అందులో మంచి ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్స్ రైట్ చేయండి. వన్స్ ఆర్టికల్స్ రైట్ చేసిన తర్వాత వాటిని మీరు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రమోట్ చేయండి. ప్రమోట్ చేసిన ఇందులో ఏంటంటే మీరు లీడ్స్ జనరేట్ చేయడానికి ఏంటంటే మీరు పాపప్స్ క్రియేట్ చేయాలి. పాపప్స్ క్రియేట్ చేస్తే యూజర్స్ ఆర్టికల్ రీడ్ చేసేటప్పుడు కొంతసేపుగా లేకపోతే వాళ్ళ ఎక్సిట్ పాపప్ ఇలాంటి టెక్నిక్స్ యూజ్ చేసి మీరు యూజర్స్కి ఫ్రీ రీసెర్చ్ డైరెక్ట్గా ఈమెయిల్ ఐడీస్, కాంటాక్ట్ నెంబర్ కలెక్ట్ చేయడానికి ట్రై చేయకండి. వాళ్ళకి ఏంటంటే ఫ్రీగా సంథింగ్ ప్రొవైడ్ చేసి అప్పుడు మీరు వాళ్ళ దగ్గర నుంచి ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ మీరు తీసుకుంటే కన్వర్షన్స్ అనేది బెటర్గా ఉంటుంది. మీరు డైరెక్ట్గా పాపప్ క్రియేట్ చేసి అందులో డైరెక్ట్గా ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇవ్వండి అంటే మీకు కన్వర్షన్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. అది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఈ లీడ్ జనరేషన్ క్యాంపెయిన్లో మనకి ఏంటంటే
మెయిన్గా మీరు ఏదో ఒకటే ఫ్రీగా ఇవ్వాలి. లైక్ చిన్న మినీ వీడియో కోర్స్ క్రియేట్ చేయండి. చిన్న మినీ వీడియో కోర్స్ క్రియేట్ చేసి లేకపోతే ఒక చిన్న ఈబుక్ క్రియేట్ చేసి అది వాళ్ళకి ఇచ్చారనుకోండి ఎక్స్చేంజ్. సో ఎక్స్చేంజ్ రూపంలో మీకు ఏంటంటే లీడ్స్ అనేవి బెటర్గా జనరేట్ అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్ స్మాల్ బిజినెసెస్కి లీడ్ జనరేషన్ డిఫరెంట్ స్ట్రాటజీస్ కోసం ఈ స్మాల్ వీడియో మీకు హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను. ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.